ఇమాజిన్ మీరు ఒక అథ్లెట్ అనుకోండి. ఒక టఫ్ కాంపిటీటర్ ఉన్నాడు. మీరు ప్రతిసారి తనతో పోరాడినప్పుడల్లా ఓడిపోతూనే ఉన్నారు. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు? మీరు ఎంత కష్టపడ్డా సరే ఓడిపోతూనే ఉన్నారు. అలాంటి టైంలో నేను అడిగేది సింపుల్గా చెప్పాలంటే గేమ్ని స్విచ్ చేస్తారు. అంటే మీరు 53 kg కాంపిటీషన్లో ఉంటే 50 kgsకి రావడం, అలా గేమ్ని మొత్తాన్ని చేంజ్ చేస్తారు. ఇలానే చైనా కూడా చేసింది ఈవీ వరల్డ్ని ఇప్పుడు డామినేట్ చేయడానికి. 2009లో చైనా వరల్డ్లోనే టాప్ కార్ మ్యానుఫ్యాక్చర్. కానీ అప్పుడే జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు హైబ్రిడ్ వెహికల్స్తో స్పాట్లైట్ని మొత్తాన్ని కొట్టేశారు. సో దీనివల్ల చైనీస్ మ్యానుఫ్యాక్చర్స్ చాలా ఎక్కువగా నష్టపోయారు. అప్పుడే చైనీస్ కంపెనీస్ అండ్ చైనీస్ గవర్నమెంట్ ఒక మార్షల్ ఆర్ట్స్ మూవ్ని క్రియేట్ చేసింది. అదే చేంజింగ్ క్లాస్ వెయిటేజ్. అంటే 53 kgs నుంచి 50 kgsకి రావడం అన్నట్టు. సింపుల్గా చెప్పాలి అని అంటే వాళ్ళు ఐసీ ఇంజన్స్ని మొత్తాన్ని వదిలేసేసి టోటల్గా ఈవీస్ మీద ఫోకస్ చేశారు. అండ్ ఇప్పుడు దాని ఫలితంగా వరల్డ్లో ఉన్న 10 ఈవీస్ అంటే దానిలో 6 మ్యానుఫ్యాక్చర్ అయ్యేది చైనాలోనే. సో దీని అన్నిటికీ మాస్టర్ కారణం ఎవరో తెలుసా? మాస్టర్ షోక్, ద ఫాదర్ ఆఫ్ చైనీస్ ఎలక్ట్రికల్ కార్ ఇండస్ట్రీ యొక్క వ్యాన్ గాంగ్. సో వ్యాన్ గాంగ్ యొక్క స్టోరీ కూడా అమేజింగ్. నిజం చెప్పాలంటే తను కల్చరల్ రెవల్యూషన్ టైంలో పుట్టాడు. ఆయన అప్పటి నుంచి స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకుంటూ ఉన్న తర్వాత జర్మనీకి వెళ్ళి తను పిహెచ్డి చేశాడు. జర్మనీలో పిహెచ్డి చేసిన తర్వాత R&D హెడ్గా ఉన్నాడు ఆడి కంపెనీకి. సో ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తాన్ని రెవల్యూషనైజ్ చేయడానికి తను చైనాకి వచ్చారు. చైనాకి వచ్చిన తర్వాత 2007లో చైనాలో తను సైన్స్ అండ్ టెక్నాలజీకి చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడు. చైనాస్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి. అప్పుడు ప్రతి ఒక్కరూ ఇంకా కూడా ఈవీ ఇంజన్స్ని అస్సలు పొటెన్షియల్ చూడలేదు. 2007లో ఇది. సో అప్పుడు ఐసీ ఇంజన్స్ని మొత్తం మనం పక్కకు పెడాం, ఈవీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. అండ్ తనకి కావాల్సినట్టు గవర్నమెంట్ కూడా తనని పుష్ చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్కి గవర్నమెంట్ ఏ రేంజ్లో సపోర్ట్ చేసిందంటే అక్కడ ఈవీ వెహికల్స్ గురించి కాదు, ఈవీ బస్సెస్ని కూడా కావాలన్నంత రేంజ్లో ప్రెషర్ చేసింది. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ పేరెంట్స్ మీ డ్రీమ్స్ని సపోర్ట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కటి మీరు ఏది అడిగినా సరే, అంటే మీకు ల్యాప్టాప్ కావాలి, ట్యూషన్స్ కావాలి, ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పెట్టి, కానీ మీకు ప్రెషర్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు పాస్ కావాలి, ఖచ్చితంగా మీకు ర్యాంక్ రావాలి అని ప్రెషర్ పెట్టి ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ప్రెషర్ పెట్టింది గవర్నమెంట్. అండ్ దాని ఫలితంగా ఒక రేంజ్లో ఫ్రీబీస్ని కూడా ఇచ్చింది. వీళ్ళు ఈవీస్ని కొంటే బంచ్ ఆఫ్ పర్క్స్ మొత్తాన్ని ఇచ్చింది గవర్నమెంట్. ఆ రేంజ్లో ఆఫర్స్ని ఇచ్చింది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, కన్జ్యూమర్ రిబేట్స్, ప్రతి ఒక్కటి చైనా చేసింది. దానికి ఫలితంగా ఇప్పుడు వాళ్ళు మార్కెట్ లీడర్. అండ్ చైనా జస్ట్ ఈవీ సప్లై చైన్ని మాత్రమే డామినేషన్ చేయాలనుకోలేదు, ప్రతి ఒక్క ప్రాసెస్ని డామినేట్ చేయాలనుకుంది. సో దీంట్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి బాటమ్ లేయర్. ఇక్కడ రా మెటీరియల్స్, బ్యాటరీ కాంపోనెంట్స్ని, సెకండ్ లేయర్లో, మిడిల్ లేయర్లో ఈవీ ప్రొడక్షన్స్ని, అదే టాప్ లేయర్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ని, ఇవన్నీ మార్కెట్ని కాంకర్ చేయాలనుకుంది. అండ్ వాళ్ళు ప్రతి ఒక్క లేయర్లో వాళ్ళు సక్సీడ్ అయ్యారు. ఇప్పుడు వరల్డ్లో ఉన్న కోబాల్ట్ 41% కోబాల్ట్ యొక్క రైట్స్ చైనా దగ్గరనే ఉన్నాయి. అలాగే మోస్ట్ ఆఫ్ ద లిథియం మైనింగ్ రైట్స్ కూడా చైనా దగ్గరనే ఉంది. హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ కెపాసిటీ, రిఫైనింగ్ కెపాసిటీ కూడా చైనా దగ్గరనే ఉంది. అండ్ నిజం చెప్పాలంటే వీళ్ళు ఒక రేంజ్లో కంట్రోల్ చేస్తున్నారు ఈవీ సప్లై చైన్స్ మొత్తాన్ని. ఇక్కడ ఇంకో కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఆ కంపెనీ పేరే BYD, బిల్డ్ యువర్ ఓన్ డ్రీమ్స్. ఒకప్పుడు ఈ కంపెనీని చూసి పేరు విని ఎలాన్ మస్క్ నవ్వాడు. ఆ కంపెనీ ఎప్పుడైనా కార్లు చూసారా అవి అని చెప్పేసి డైరెక్ట్ ఇంటర్వ్యూలో నవ్వాడు. కానీ ఇప్పుడు BYD లాస్ట్ 3 monthsలో 9 lakhs కార్ని అమ్మింది. మరొక వైపు టెస్లా జస్ట్ 4,40,000, అంటే హాఫ్ మాత్రమే అమ్మింది టెస్లా. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ మాస్టర్ అయ్యాడు, మాస్టర్ స్టూడెంట్ అయ్యాడు. అండ్ BYD సీక్రెట్ ఏంటి? BYD జస్ట్ ఒక్క బాస్కెట్లోనే అన్ని ఎగ్స్ని పెట్టలేదు. అండ్ టెస్లా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమెరికన్ మార్కెట్ అండ్ చైనా మార్కెట్ అండ్ కొన్ని యూరోపియన్ మార్కెట్స్లో మాత్రమే ఉంది. కానీ BYD ప్రతి ఒక్క కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడాన్ని మొదలుపెట్టింది. ఈ కంట్రీ తక్కువ, ఆ కంట్రీ ఎక్కువ, లేదంటే ఇక్కడ హైయెస్ట్ సేల్స్ వస్తాయి అనే మాట అది చేయలేదు. అండ్ BYD ప్రతి ఒక్క రేంజ్లో వాళ్ళ కార్స్ని ఉండడానికి ట్రై చేసింది. ప్రతి మార్కెట్కి ఎంటర్ అయినప్పుడు కావాలంటే కొన్ని నష్టపోయింది కూడా అక్కడ వాళ్ళు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ మరి ఇండియా ఎక్కడుంది అంటే ఇండియా ప్రస్తుతానికి చైనాతో కంపీట్ చేయలేదు, కానీ మన PLIతో అట్లీస్ట్ కొంచెమైనా మనకు ఛాన్స్ ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూసిన